పిల్లలు స్కూల్లో నిన్న ఉన్నారు. Yesterday, children were in school. Yesterday children Were in school. మళ్ళీ చెప్పండి ఫస్ట్. Yesterday Children were in school. ఓకే. చిల్డ్రన్స్ ఎప్పుడు రాదు ప్రవీణ్. Yes, sir. చిల్డ్రన్ వర్ ఇన్ దా పెడదాం. ఓకేనా? Yes, sir. పర్టికులర్గా ఆ స్కూల్లో ఉన్నారని చెప్పచ్చు. మనకు డెఫినెట్ ఆర్టికల్ పెడదాం. ద Okay, స్కూల్. sir. Yesterday children were in the school. అతను ఒక ఒక పిల్లవాడు. స్కూల్లో ఉన్నప్పుడు మనం ఏ యూజ్ చేస్తాం సార్? స్పెషల్ గా చెప్పేటప్పుడు మాత్రం దా స్కూల్ అని యూజ్ చేస్తాం. అవును. ఇప్పుడు స్కూల్ అనేది ఇప్పుడు ఒక 5-6 స్కూల్ ఉంటాయి కదా. అవును సార్. ఇప్పుడు 1 ఉండొచ్చు, 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు ఒక ఏరియాలో స్కూల్స్లో. ఆ స్కూల్ అని చెప్తాము. పర్టికులర్గా ఆ స్కూల్లో ఉన్నారు అనేది ఒక డెఫినెట్ ఖచ్చితత్వంగా చెప్తుంది ఈ ఆర్టికల్. ఏంటిది? ఈ డెఫినెట్ ఆర్టికల్. సో ఇండెఫినెట్ ఆర్టికల్స్ ఏంటివి? ఆ యాన్ వస్తుంది. ఇది ఓవల్ సౌండ్స్ చేసినప్పుడు యాన్ వస్తుంది. మీకు తెలుసు కాన్సనెంట్ సౌండ్స్ చేసినప్పుడు ఏ వస్తుంది. మీకు ఆర్టికల్స్ అనేది కూడా చెప్తాను ప్రవీణ్. దాన్ని మనం అంత ఈజీగా తీసుకోలేము, అంత ఇదిగా తీసుకోలేము. మనం దాన్ని నెగ్లెక్ట్ కూడా చేయకూడదు. మనం ఏంటంటే కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది. ఇదొకటి ప్రిపోజిషన్స్ అనేవి మనకి ఈజీ టాపికే మనం అర్థం చేసుకుంటే. ఓకేనా ప్రవీణ్? ఓకే సార్. నేను చెప్తాను మీకు, మీరేం వరీ అవ్వకండి. చాలా ఈజీ వేలో చెప్తాను మీకు. అసలు మైండ్లో ఇలాగా ఉండిపోతుంది. ఇంకా ఓకే సార్. ఒక కొత్త డైమెన్షన్ చూస్తారు ప్రిపోజిషన్స్ను, ఆర్టికల్స్ మీరు నా క్లాస్లో ఈ కోర్స్లో మీరు. ఓకే సో ఓకే ఇలాగా యూజ్ చేస్తారా, ఈ లాజిక్తో వెళ్తారా ప్రిపోజిషన్స్ అనేది, ఆర్టికల్స్ అనేది అని మీకు అర్థమవుతుంది. ఓకే సార్. అది ఇంకా మీరు ఎప్పటికీ మర్చిపోరు. ఆ క్లాసెస్ అనేది వినిన తర్వాత ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ అనేది మనం ఎప్పటికీ మర్చిపోము. మనకు అర్థమైపోతుంది ఓకే నేటివ్ స్పీకర్స్ అనేది ఎలా యూజ్ చేస్తున్నారు అనేది. ఓకే సార్. సో ఒకటి వస్తుంది ప్రవీణ్, నేటివ్ స్పీకర్స్ అనేది ఎలా యూజ్ చేస్తారు, ఒక దట్ అనేది ఎలా యూజ్ చేస్తారో ఇప్పుడు మనం ట్రాన్స్లేషన్ ద్వారా నేర్చుకున్నాం అనుకోండి తెలుగు ద్వారా, అది ఎప్పటికీ అర్థమవుదు. ఓకే సార్. నేను చెప్తాను మీకు. ఓకేనా? యూజెస్ ఆఫ్ చాలా ఉంటాయి. ఒకటి ఇప్పుడు కుడ్ ఉంది అనుకోండి, కుడ్ మనం ఏంది అది పాస్టే అనుకుంటూ ఉంటాం. అవును సార్. అదే చెప్తుంటారు. యూసేజ్ ఆఫ్ కుడ్ అనేది చాలా ఉంటాయి. యూసేజ్ ఆఫ్ మైట్ అనేది చాలా ఉంటాయి. ఓకేనా? లిటిల్ బై లిటిల్ మనం నేర్చుకుంటూ వెళ్తుంటే ఇప్పుడు మనం ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాం కాబట్టి మనం మొత్తం దాని త్వరగా ఒకటి నేర్చుకుంటూ వెళ్తున్నాము. ఓకే సార్. చూడండి, అతను ఒక పిల్లవాడు. He is a child. He is a child. Yes. He is a child. ఇది ఆ టేబుల్ పైన ఉంటుంది 2 గంటల తర్వాత. ఇది ఆ టేబుల్ పైన ఉంటుంది 2 గంటల తర్వాత. It will be there on table after 2 hours. It will be there on table. The better on the table. On the table after 2 hours. After 2 hours. చూడండి ప్రవీణ్, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో ఇప్పుడే వచ్చింది ఒకటి చూడండి. ప్రిపోజిషన్ సారీ ఆఫ్టర్ కదా. ఆఫ్టర్ టైపింగ్ మిస్టేక్స్ అవుతూ ఉంటే నాకు మీరు ఏమైనా గమనించినట్టు చెప్పండి. సో ఇట్ విల్ బి దేర్ ఆన్ ది టేబుల్ ఉంటుంది. ఇది కూడా స్టేట్ ఆఫ్ బీయింగే, ఫ్యూచర్లో స్టేట్ ఆఫ్ బీయింగ్. సో ఆన్ ది టేబుల్ అని చెప్పాం. ఈ దేర్ అనేది కూడా మీకు క్లాస్ చెప్తాను. ఈ దేర్ అనేది ఎందుకు వస్తుంది, ఎందుకు యూజ్ చేస్తాం అనేది. ఓకే. ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ ఆఫ్టర్ 2 hours. ఓకే సార్. సో ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ యూజ్ చేసినప్పుడు ఆఫ్టర్, దాని తర్వాత ఎప్పుడు నౌన్ వస్తుంది ప్రవీణ్. సార్ ప్రిపోజిషన్ ఎప్పుడు యూజ్ చేసినా ఇది ప్రిపోజిషన్ ఆఫ్టర్ అనేది. ఓకే సార్. ఈ ఆఫ్టర్ ఎప్పుడు యూజ్ చేసినా దాని పక్కన ఒక నౌన్ వస్తుంది. ఇప్పుడు ఈ 2 hours అనేది ఒక నౌన్ వచ్చింది మనకి, నౌన్ ఫ్రేజ్ వచ్చింది. నౌన్ వస్తుంది, నౌన్ ఫ్రేజ్ వస్తుంది. ఆఫ్టర్ ప్రిపోజిషన్ తర్వాత ఏమొస్తుంది, వర్బ్ వచ్చింది అనుకోండి, ఐఎన్జి జిరండ్ అయిపోతుంది. ప్రిపోజిషన్ ప్లస్ ఐఎన్జి ఇస్ దేర్ అండి సార్. ప్రిపోజిషన్ ప్లస్ వర్బ్ వస్తే అది ఐఎన్జి అయిపోతుంది. ఓకే సార్. ఐఎన్జి అయిపోయి అదొక నౌన్ అయిపోతుంది. ఓకే సార్. ఎలాగో ప్రిపోజిషన్ తర్వాత నౌన్ వస్తుందని మనకు తెలుసు. ఓకే సార్. వర్బ్ వస్తుంది అనుకోండి, దాన్ని ఐఎన్జి చేసి దాన్ని జిరండ్ చేసి దాన్ని ఏం చేస్తామంటే నౌన్ చేస్తాము. ఓకే సార్. చేసేసి ప్రిపోజిషన్ ప్లస్ వర్బ్ ప్లస్ ఐఎన్జి ఇస్ ఈక్వల్ టు జిరండ్, అది జిరండ్ అవుతుంది వర్బ్ ఐఎన్జి అంటే. ఓకే సార్. ప్రిపోజిషన్ తర్వాత జిరండ్ వస్తుంది, రావచ్చు, దాంట్లో ఏం తప్పు లేదు.
అలాగే ప్రిపోజిషన్ తర్వాత నౌన్ రావచ్చు, దాంట్లో ఏమీ తప్పు లేదు. ప్రిపోజిషన్ తర్వాత నౌన్ ఫ్రేజ్ రావచ్చు. నౌన్ ఫ్రేజ్ అనేది మీకు ఇప్పటికే అర్థమైపోయింది నౌన్ ఫ్రేజ్ ఏమవుతుంది అనేది. ఆ గ్రూప్ ఆఫ్ Yes. వర్డ్స్ యాజెక్టివ్ Yes, sir. వస్తుంది, నౌన్ వస్తుంది, నౌన్ ఫ్రేజ్ అయిపోతుంది. అర్థమవుతుందా Okay, sir. ప్రవీణ్? ఇది అర్థమైంది, కాకుండా నౌన్ క్లాజ్ ఉంటుంది, అది మీకు చెప్తాను. మీకు ఓకే సార్. నౌన్ క్లాజ్ కూడా ఎలా వస్తుందో మీకు చెప్తాను. ఓకే సార్. అది కాకుండా ప్రిపోజిషన్స్ తర్వాత ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఉంటాయి. హిజ్, హర్ అవి ఉంటాయి కదా, ఎస్ సార్. అది ఉంటాయి, అవి కూడా వస్తాయి. మీకు చెప్తాను. మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ప్రవీణ్. ఈ కోర్స్ మొత్తం మీకు నువ్వు నేర్చుకుంటుంటే మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఓకే 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 మనం ఇప్పుడు గమనించకుండానే మనం యూజ్ చేస్తున్నామా అని, తర్వాత మనం Yes. ఎక్కడ తప్పులు చేస్తున్నాం అనేది కూడా అర్థమవుతుంది. ఓకేనా? ఓకే అంటే సార్. ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఇప్పుడు నేర్చుకుని రాత్రి మనం ఫ్లూయెంట్ అవ్వలేము. మనం ఇది కైండ్ ఆఫ్ ప్రాక్టీస్ ప్రవీణ్. మనం Okay, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. ఇప్పుడు నేను ఈ ఈ ఈ కైండ్ ఆఫ్లో మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత నేను తర్వాత మీకు క్వశ్చన్ అడుగుతుంటప్పుడు మీరు చెప్తూ ఉండాలి. ఓకే సో సార్. అది కొన్ని మినిట్స్లోనే మీరు చెప్తున్నప్పుడు తర్వాత ఆ స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. మీరు చెప్పేస్తుంది నేను అడగంగానే మీరు చెప్పేస్తూ ఉంటారు. ఓకే సో సార్. ఆ విధంగా మీరు ఫ్లూయెంట్ అయిపోతారు ఈ కోర్సు. ఓకేనా? ఓకే సార్. మేము రేపు అక్కడ ఉంటాము. హౌ డు వి సే ఇన్ ఇంగ్లీష్? వి విల్ బి దేర్ టుమారో. విల్ బి దేర్ టుమారో. ఓకే. ఎస్ సార్. ఎందుకంటే ఫ్యూచర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఇది. విల్ బి దేర్. అవును. ఆమె బాధపడుతుంది. షీఈస్ గెట్టింగ్ సాడ్. నో ఫ్యూచర్లో బాధపడుతుంది ఆమె. షీ విల్ బి గెట్టింగ్ సాడ్. గెట్ ఎందుకు వస్తుంది ఇక్కడ? షీ విల్ బి సాడ్. ఆమె బాధపడుతుంది. ఆమె బాధపడే స్థితిలో ఉంటుంది ఫ్యూచర్లో. ఆమె బాధపడుతుంది. ఓకే రేపు అని పెడతాను నేను. ఇక్కడ పెడతాను చూడండి, రేపు అని పెడతాను. ఓకే టుమారో అని పెడదామా? ఆమె రేపు బాధపడుతుంది. ఇప్పుడు చెప్పండి. షీ విల్ బి సాడ్ టుమారో. షీ విల్ బి సాడ్ టుమారో. ఆమె రేపు బాధపడుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే అది ఒక యాక్షన్ ఏం కాదు, స్టేట్ ఆఫ్ బీయింగే. సో చూడండి, విల్ బీ, షీ విల్ బీ తర్వాత ఏమొస్తుంది? ఒక యాడ్జెక్టివ్ వస్తుంది. ఆమె ఒక బాధపడుతుంది, రేపు ఆ బాధపడే స్థితిలో ఉంటుంది. ఇది ఫ్యూచర్ యొక్క స్టేట్ ఆఫ్ బీయింగ్. షీ విల్ బి సాడ్ అని చెప్తాం. అర్థమవుతుందా ప్రవీణ్? ఎస్ సార్. తర్వాత నేను సంతోషిస్తాను విజయం సాధించిన తర్వాత. ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ విన్. ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ విన్. సాధించిన తర్వాత. ఎస్ సార్. విజయం సాధించిన తర్వాత ఎలా చెప్తారు? ఆఫ్టర్ విన్ అని చెప్పేస్తారా? అలా అయినా చెప్పొచ్చు. ఆఫ్టర్ విన్. ఇప్పుడు నేనేం చెప్పానంటే చూడండి, సాధించిన తర్వాత రిసీవింగ్ సక్సెస్. ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ సక్సెస్. ఆఫ్టర్ రిసీవింగ్ సక్సెస్. ఓకే సార్. ఓకే సార్. ఆఫ్టర్ రిసీవింగ్ సక్సెస్. ఓకే సార్. సో చూడండి ప్రవీణ్, సో ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ రిసీవింగ్ సక్సెస్. ఇక్కడ ఆఫ్టర్ అనేది ప్రిపోజిషన్ మనం ఇందాక చెప్పుకున్నాం. అవును సార్. ప్రిపోజిషన్ తర్వాత ఒక జిరెండ్ రావచ్చు. జిరెండ్ అంటే ఏంటి? వర్బ్ యొక్క ఐఎన్జి. రిసీవ్లో తర్వాత ఐఎన్జి, రిసీవింగ్. ఎస్ సార్. అర్థమవుతుందా ప్రవీణ్? అర్థమవుతుంది సార్. చెప్పాను కదా ఇందాక. అవును సార్. సో దీన్ని గమనిస్తుండాలి మనం. ఇప్పుడు మనం ఇలాగే నేర్చుకుంటూ వెళ్తూ ఉంటాం. మనం ఇవన్నీ కమ్ అక్రాస్ అవుతూ ఉంటాము. ఆఫ్టర్ రిసీవింగ్ కాబట్టి ఇది నౌన్ అవుతుంది సార్. ఇప్పుడు చూడండి, ఇది ఆఫ్టర్ కదా ప్రిపోజిషన్. అవును సార్. దీని తర్వాత ఈ రిసీవింగ్ అనేది ఏమవుతుందంటే జిరెండ్ అవుతుంది. రిసీవింగ్ అంటే రిసీవ్ అనేది ఒక వర్బ్ ఉంది కదా, దాన్ని ఐఎన్జి పెట్టాం ప్లస్ ఐఎన్జి, రిసీవింగ్ అయింది. రిసీవింగ్ అవ్వగానే ఏమవుతుంది? ఇది ఒక జిరెండ్ అయిపోతుంది ప్రవీణ్. ఆ జిరెండ్ అనేది ఎప్పుడు కూడా ప్రిపోజిషన్ పక్కన వస్తుంది. ప్రిపోజిషన్ ఉంది, జిరెండ్ ఉంది. అర్థమవుతుందా ప్రవీణ్? ఓకే సార్. ఓకే. రిసీవింగ్ సక్సెస్. సో ఐ విల్ బి హ్యాపీ ఆఫ్టర్ రిసీవింగ్ సక్సెస్. నేను రిసీవ్ చేసిన తర్వాత నేను హ్యాపీగా ఉంటాను.
ఇది ఒక వ్యాసం. ఇట్ ఈస్ ఏ ఫ్రేజ్. సో వ్యాసం ఎస్ఏ ఎస్ఏ ఎస్ సార్. ఓకే సార్. ఇట్ ఈస్ ఏ ఇట్ ఈస్ ఎస్ఏ. ఏ ఎస్ఏ వచ్చుద్దా? ఇట్ ఈస్ ఎస్ఏ. ఇట్ ఈస్ ఎస్ఏ. ఇట్ ఈస్ ఎస్ఏయా? ఎస్. ఇట్ ఈస్ ఎస్ఏనా? ఇట్ ఈజ్ ఎస్ఏనా ప్రవీణ్? బాగా గమనించండి. ఇట్ ఈస్ ఎస్ఏ సార్. ఇట్ ఈజ్ ఎస్ఏ కాదు ప్రవీణ్. ఇట్ ఈజ్ ఏ ఎస్ఏ కూడా కాదు. ఇక్కడ చూడండి, ఇది నౌనే, కౌంటబుల్ నౌన్. ఒక వ్యాసం. ఒక వ్యాసం అనేది ఏంటిది? ఒక నౌను. ఇది ఇంకో వ్యాసం కూడా ఉండొచ్చు, ఇంకో వ్యాసం ఉండొచ్చు, ఇంకో వ్యాసం ఉండొచ్చు. అది కౌంట్ చేయగలం అన్నమాట. అప్పుడు ఏ యాన్ వస్తుంది. యాన్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ అన్ ఎస్ఏ. ఏఈఐఓ యు వొవెల్ సౌండ్స్. వొవెల్ సౌండ్స్ తెలుసు కదా ప్రేమ్? తెలుసు. ఏఈఐఓయు ఏ ఎస్ఏ అయింది కదా, అవును ఆ సార్. సౌండ్ పలుకుతుంది కదా, అందుకని అవును సార్. ఇట్ ఈస్ అన్ ఎస్ఏ అంటాం. ఓకేనా ప్రవీణ్? ఇట్ ఈజ్ ఓకే ఎస్ఏ సార్. కాదు, ఇట్ ఈజ్ ఎస్ఏ కాదు, ఇట్ ఈజ్ అన్ ఎస్ఏ. ఇది నౌనే, కౌంటబుల్ నౌనే. ఓకే, అతను ఒక పోలీస్. ఈజ్ ఏ పోలీస్. ఈజ్ అ పోలీస్. ఈజ్ అ పోలీస్. సో అతను ఒక అవినీతి పోలీస్. ఈజ్ ఏ కరప్ట్ పోలీస్. He is a corrupt police. చూసారా? పోలీస్ Yes. అనేది నౌను, తర్వాత ఏమవుతుంది, ఇది కరప్ట్ అనేది ఒక విశిష్టతను తెలియజేస్తుంది. అతని యొక్క విశిష్టతను తెలియజేస్తుంది. అంటే అతని ఎలాంటి పోలీసు? అవినీతి పోలీసు. ఇది ఒక యాడ్జెక్టివ్ అయిపోయింది. ఈ అవును రెండు ఏమైపోయింది? నౌన్ ఫ్రేజ్ అయిపోయింది. నౌన్ ఫ్రేజ్ రావడం వల్ల మనం డిటర్మినెంట్స్ అనేది యూజ్ చేసాము. ఏమీ తప్పులేదు సెంటెన్స్లో. ఇది మొత్తం ఏమైపోయింది? ఒక స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. అంతే కదా ప్రవీణ్? అవును సార్. అతను అవినీతి వాడు. అవినీతి వాడు, అవినీతి పరుడు అంటే బెటర్. అవినీతి పరుడు. అవినీతి పరుడు మనం మారుద్దామా? ఎస్. అవినీతి పరుడు. అవినీతి వాడు, అవినీతి పరుడే కరెక్ట్. పరుడు. అతను అవినీతి పరుడు. ఈజ్ ఏ చీటర్. He is చీటరా? ఎస్ సార్. చీటర్ కాదు. ఇప్పుడు అతను మోసం, చీటర్ అంటే మోసం వస్తుంది కదా. అవినీతి కూడా అంటే మోసం వస్తుంది సార్. అవినీతి పరుడు అంటే అతను, అంటే తన జాబ్ని తను చేయకుండా తను మనీ కోసం చేస్తారు కదా. అవును సార్. సో అది అవినీతి అవుతుంది. అంటే ఇప్పుడు మనకు ఒక జాబ్ ఉంది, ఆ జాబ్ని మనం మిస్యూజ్ చేసామనుకోండి, అప్పుడు అవును. అది అక్కడ కరప్ట్ వస్తుంది. సో ఈజ్ కరప్ట్ అని చెప్పేసి సరిపోతుంది కదా, పైన యూజ్ చేసాం కదా మనం. అవును సార్. ఈజ్ కరప్ట్ అని చెప్పేద్దాం. అవినీతి పరుడు అంతే. ఈజ్ కరప్ట్ ఎలాగో ఇప్పుడు చూడండి, మీకు ఇక్కడే కనబడిపోతుంది. ఇక్కడ బీ ఫామ్ ఉంది, ఇది ఒక యాడ్జెక్టివ్, బీ ప్లస్ నా యాడ్జెక్టివ్ వచ్చింది కదా, ఎస్ సార్. స్టేట్ ఆఫ్ బీయింగ్ అయింది. ఈజ్ కరెక్ట్ పర్సన్. హీస్ కరప్ట్ అంతే. ఇక్కడ పర్సన్ అని చెప్పేటప్పుడు మనకి ఇప్పుడు మనం డిటర్మినెంట్స్ యూజ్ చేస్తాము, అది నౌన్ ఫ్రేజ్ అవుతుంది కాబట్టి. ఇప్పుడు చూడండి, ఓకే. మీరు చెప్పారు కాబట్టి మళ్ళీ రాస్తున్నాను. ఈజ్ ఏ కరెక్ట్ పర్సన్. కరప్ట్ పర్సన్. కరప్ట్ పర్సన్. ఓకేనా ప్రవీణ్? పైన కూడా అదే రాసాము. ఇక్కడ ఏంటంటే నౌన్ పెట్టాము, పోలీస్ అన్నాం, ఇక్కడ పర్సన్ అని చెప్తున్నాం అంతే.